ఆదివాసీ కార్పొరేటర్ సుజాతను ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అవమానపరిచేలా మాట్లాడడం సరికాదన్నారు ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్. కుల అహంభావం, స్త్రీల పట్ల చులకన భావంతో ఎమ్మెల్యే మాట్లాడారని బెల్లయ్య నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సుజాత ఇంటికెళ్లి పరామర్శించిన బెల్లయ్య నాయక్ సుధీర్ రెడ్డిపై చట్టపరంగా కొట్లాడతామన్నారు. సుధీర్ రెడ్డి లాంటి వ్యక్తి చట్టసభలో ఉండడానికి అర్హుడు కాదని, వెంటనే అతన్ని చట్టసభల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. వ్యాఖ్యలతో అర్థమవుతాం. ఆయన ఒక కార్పొరేటరు, అందులోనూ ఆదివాసీ బిడ్డ కార్పొరేటర్ను అవమానం చేయలేదు, మొత్తం స్త్రీ జాతిని అవమానం చేసినటువంటి పరిస్థితి, మానవ జాతిని అవమానం చేసినటువంటి పరిస్థితి. ఇటువంటి వాడు శాసనసభ్యుడికి అర్హుడవుతాడా? అంటే ఇటువంటి ప్రజాప్రతినిధి ఒక రోల్ మోడల్ అవుతాడా? ఇటువంటి ఎమ్మెల్యే ప్రజలకు నాయకత్వం వహించడానికి ఎలిజిబిలిటీ ఉంటుందా? ప్రజలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. చట్టపరంగా జరగాల్సినటువంటి కార్యక్రమాన్ని, రాజ్యాంగపరంగా జరగాల్సినటువంటి కార్యక్రమాన్ని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఇప్పటికీ పోలీస్ స్టేషన్లో తన కంప్లైంట్ ఇచ్చింది, గౌరవ ముఖ్యమంత్రి గారు స్పందించారు. అదేవిధంగా నేషనల్ కమిషన్కు ఈమెయిల్ ద్వారా లేకుంటే లెటర్ ద్వారా ఇప్పటికే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కానీ ప్రత్యక్షంగా కూడా పోయి ఢిల్లీకి పోయి సెంట్రల్ ఎస్టీ కమిషన్ చైర్మన్ను, అదేవిధంగా సౌత్ ఇండియాకి ఇన్ఛార్జ్ అయినటువంటి ఇద్దరిని కలిసి ఇక్కడ జరిగినటువంటి అన్యాయాన్ని, అవమానాన్ని ఖచ్చితంగా వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి చట్ట ప్రకారంగా చర్యలు తీసుకునేటటువంటి పద్ధతుల్లో మేము బాధ్యత తీసుకుంటాం.